దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను గుర్తుపెట్టుకొని ఆయన అడుగుజాడల్లో నిలవాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్ పిలుపునిచ్చారు. ఆదివారం బద్వేలు పట్టణం నెల్లూరు రోడ్డులో వెలిసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్ మాట్లాడుతూ దేశంలోని ప్రజల హక్కుల కోసం రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎనలేని కృషి చేశారని కనుక ఆయనను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల్ని దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగంలో వారికి హక్కుల్ని కల్పించడం జరిగిందన్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా దళితులు స్వతంత్రంగా జీవిస్తున్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఒకప్పుడు దేశంలో ఓటు హక్కు కొందరికే ఉండేదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుణ్యమా అని ఈ రోజు దేశంలోని ప్రతి సామాజిక వర్గాల వారు ఓటు వేయడం జరుగుతుందన్నారు. కనుక దేశంలోని ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు గోడుగునూరు గోపయ్య, పిచ్చయ్య, కొండయ్య, కేశవ, బాలు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి 128వ జన్మదిన జరుపుకుంటున్నాము. ఈరోజు అందరం కూడా ఇక్కడ గుమికూడి ఆయన జన్మదినాన్ని గుర్తు చేసుకోవడము మనందరికీ సంతోషంగా ఉంది. మన సమాజంలోని అన్ని వర్గాల వారు ఈరోజు ఈ స్థానంలో ప్రజాస్వామ్యం అనేది భారతదేశంలో ఉందంటే అంబేద్కర్ రాసిన ఆ రాజ్యాంగ నిర్మాణమే. కాబట్టి ఈరోజు అన్ని వర్గాల వారు, అన్ని ప్రాంతాల వారు, భారతదేశంలో అందరూ కూడా ఆయన జన్మదినాన్ని మనం సంతోషంగా జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా నేను భావిస్తున్నాను. మన భావితరాల వారికి, మన ఈనాటి జనరేషన్, ఈనాటి పిల్లలందరికీ కూడా అంబేద్కర్ యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పే రోజు ఈరోజు నేను భావిస్తున్నాను. అంబేద్కర్ గారు తాను స్వయంగా అంటరాంతరాన్ని అనుభవించి, ఎన్నో బాధలు అనుభవించి, చదువుకోవడంలో కానీ అలాగే విదేశాలకు వెళ్ళి విద్యాభ్యాసం చేసుకొని మళ్ళీ వచ్చి ఆయన ప్రపంచంలోనే గొప్ప మేధావిగా ఈరోజు ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని నిర్మించిన గొప్ప వ్యక్తి, అంత మేధావి. మా తొలి న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. అలాగే బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా అంటరాంతరాన్ని నిర్మూలించి ఒక మన ప్రజాస్వామ్య దేశంలో మరి ఈరోజు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ మూడ్లో మరి ఆయన గురించి చెప్పుకోవాల్సిన మచ్చతోనకి ఏంటంటే ప్రజాస్వామ్యమే. మనం ప్రాంతీయము, వర్గము, వర్ణము, లింగభేదం లేకుండా కుల, మత అన్ని వర్గాల వారికి సమాన హక్కులు, ఓటు కల్పించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు. మరి ఈరోజు మరి ఈ ఎలక్షన్స్ టైంలో మనం గుర్తించుకోవాల్సిన ఆయన చేసిన గొప్ప మేలు ఈ ఒక్క మచ్చతోనక నేను చెప్పగలుగుతున్నాను. ఆయన చేసిన మేలులన్నీ కూడా మరి బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ కూడా అందించే ఫలాలు కూడా మన రాజ్యాంగంలో ఆయన రాసి ఉన్నారు. కాబట్టి మనం ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుని గొప్పగా చెప్పగలుగుతున్నాను. మరి ఒక్కరికి కూడా ఓటు కల్పించి ప్రజాస్వామ్యంలో అందరికీ కూడా సమానత్వము, మరి అలాగే సౌభ్రాతృత్వము, అలాగే మరి అందరికీ కూడా సమాన అవకాశాలు కల్పించిన గొప్ప మేధావి మన అంబేద్కర్ గారు. ఆ రోజుల్లోనే ఆయన 100 సంవత్సరాల తర్వాత రాజ్యాంగం కూడా ఎలా ఉండాలి, రాజ్యాంగంలో మార్పులు కూడా జరగాలి అని కూడా ఆ రోజే రచించిన గొప్ప వ్యక్తి ఆయన. ప్రపంచంలో మేధావులందరూ కూడా మన గొప్ప ప్రజాస్వామ్య దేశాన్ని రచించిన ఈ మన రాజ్యాంగాన్ని ఇప్పటికీ కూడా అందరూ ప్రపంచంలో మేధావులందరూ కూడా కొనియాడుతున్నారు. కాబట్టి ఈరోజు ఆయన జన్మదినాలు జరుపుకోవడం మనందరికీ కూడా సంతోషకర విషయము. అలాగే నెక్స్ట్ జనరేషన్స్లో ఉన్న ఈ కాలం పిల్లలందరూ కూడా ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవాలని కూడా నేను మనందరికీ కూడా కోరుచున్నాను. మరొకసారి మా అందరి తరఫున మేమందరం కూడా ఆయన జన్మదినాన్ని ఇక్కడ ఆయన విగ్రహం దగ్గర ఆయన నివాళులు అర్పించి మేము జరుపుకోవడం